వారం రోజులలో ఫలితాలు తేలనున్నాయి. ఈ ఫలితాల ముందుగా పరీక్ష కూడా ఉంది. మరి 3 తారీఖు నాడు ఈ పరీక్ష ఎవరు ముందు రాస్తారు, ఎవరు ముందుకు వెళ్తారు అనే విషయాన్ని మనం మునుగోడు బై ఎలక్షన్లో మేము గెలిస్తే రాష్ట్రంలో ప్రత్యామ్నాయం మేము గెలిస్తే మా ప్రభుత్వం పైన ప్రజలలో వ్యతిరేకత లేదు, 2023 నాడుకు సెమీఫైనలే కాదు ఫైనల్గా మేము ఫిక్స్ అవుతున్నామని చెప్పుకున్నటువంటి పార్టీలు సంస్థానారూపణ మండలం ఉన్నటువంటి పుట్టపాక గ్రామంలో వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో కోరుట్ల మున్సిపల్ చైర్మన్ అన్నం అనిల్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎలా ఉంది ప్రచారం? చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ప్రజలందరూ కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అందరూ ఈసారి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కళ్ళబొల్లి కబుర్లు ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలు వినకుండా ఒకే తాటిపై నిలబడి అందరూ తెలంగాణ కారు గుర్తు మీద ఓటేసి ప్రతిపక్షాలకు చెంపబెట్టలాంటి తీర్పిస్తామని చెప్పి మా మునుగోడు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. దుబ్బాకలో ఓటేసి ఒక చెంప కేసీఆర్ వలగొట్టారు, ఈ మునుగోడులో ఇంకో చెంప వలగొడతారని ప్రచారం చేస్తురుగా. దుబ్బాక ఎలక్షన్ సపరేట్ ఎలక్షన్. రఘునందన్ రావు గారు అప్పటికి దాదాపు ఒక 7 సార్లు ఓడిపోయిండు. ఆయనకు సింపతి ఉన్నది. మా అభ్యర్థి ఏమో ఆయన భర్త చనిపోవడం వల్ల బయటకు వచ్చింది. ఆమెకు అంత ప్రజలతోని బయట తిరిగిన అనుభవం లేదు. దాన్ని ఆసరాగా తీసుకొని ఆయన సెంటిమెంట్ను ప్రజల రగిల్చి ఒక చేతిరిగింది కాలు ఇరిగిందని కొంచెం దొంగనాటకలాడి నేను కేంద్ర ప్రభుత్వంతో తీసుకొచ్చి ఈ పథకాలు పనులు తీసుకొచ్చి మీకు అందరికి పనిచేస్తా అని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు. ఇప్పుడు మీరు మరొకసారి దుబ్బాక పోయి అడిగితే ప్రజలు చెప్తారు అక్కడ పరిస్థితి ఏంది అని చెప్పి. దుబ్బాక ఒక ఎత్తు, హుజూరాబాద్ ఒక ఎత్తు. మరి జిహెచ్ఎంసీ హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంది? జిహెచ్ఎంసీ హైదరాబాద్లో కూడా మా టీఆర్ఎస్ పార్టీలోనే ఎక్కువ పోటీ అయింది. మా దానిలో ఆశావాహులు ఎక్కువైపోయినరు. దాంతో కొంచెము కార్యకర్తలు నిరాశ నిస్పృహలోనేరు. తర్వాత ఏంటంటే అప్పుడు వచ్చిన వరదలు ప్రకృతి వైపరీత్యాలకు కూడా మనం ఏం చేయలేం. దేవుడు చేసిన దానికి మనం మనుషులం ఏం చేయలేం. కొంచెం దాంతో కూడా ప్రభుత్వం మీద కొద్దిగా చిన్నపాటి వ్యతిరేకత ఏర్పడ్డది. ఎందుకంటే అప్పుడు ప్రజలు మాకు ఇట్లా వరదలు అవి వచ్చింది మేము నష్టపోయినామన్న భావంతో కూడా ఉండ్రి. తర్వాత అప్పటికి జిహెచ్ఎంసీలా కానీ తర్వాత ముందు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉండే. వీళ్ళు ఏంటంటే మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ప్రజల్ని ఊకే బతిమలాడితే అది కొంచెం వాళ్ళకేం మెజారిటీ రాలేదు, వాళ్ళేం మేయర్ కాలే, డిప్యూటీ మేయర్ కాలే. దానికి ఏదో చిన్నగా ఏమనుకుంటారంటే వాళ్ళేదో మేమేదో సాధించినాం అని చెప్పి అనుకుంటారు. కానీ దాంతో అయ్యేది లేదు, పోయేది లేదు. మునుగోడులో కూడా ప్రశ్నించే గొంతుక సైడే ఉంటారు ప్రజలు అని చెప్తున్నారు. దీని ఎలా చూడాలి? మునుగోడులో ప్రశ్నించే గొంతుక అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు, ప్రశ్నించుకుంటూనే ఉండాలి. మళ్ళా పోయి బీజేపీలోకి పోతే ఎట్లా ప్రశ్నిస్తాడు? ఆయన 18,000 కోట్లకు అమ్ముడు పోయి దానిలో వచ్చే 5,000 కోట్ల లాభం కోసం వేండు. మునుగోడు ప్రజల వాళ్ళ అభిమానాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గర బీజేపీ పార్టీ దగ్గర తాకట్టు పెట్టిండు. ఇంకా ప్రశ్నించే మునుగోడు ప్రజలే మీరు చూస్తుండ్రు. ఎక్కడికి పోతే అక్కడ బాబు నువ్వు ఎంత కమ్ముడు పోయినవరా అని చెప్పి ఆయనను ప్రశ్నిస్తున్నారు. మేము ప్రశ్నించే గొంతుక అని చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇది రాజగోపాల్ రెడ్డికి సిగ్గుచేటు. ప్రజలు 6వ తేదీ నాడు మనకు బాక్సులు ఇప్పితే తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఓటేసి నష్టపోయినారు. 4 సంవత్సరాల నుంచి అభివృద్ధి కుంటుపడ్డది. అయినా కూడా కేసీఆర్ ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలకు ఎట్లయితే అట్లా చేస్తుండే. కానీ ఈనాడు కూడా ముఖ్యమంత్రి దగ్గరకు రాష్ట్రమంత్రి దగ్గరకు పోయి మా మునుగోడులో ఈ సమస్య ఉంది అని తీసుకుపోయి ఒక పేపర్ ఇచ్చిన పాపాన పోలే, ఒక రిజల్ట్ ఇచ్చిన పాపాన పోలే. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇచ్చింది, రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, అన్ని ఆసరా పెన్షన్లు ఇచ్చిండ్రు. ఇక్కడ ఉన్న చేనేత కార్మికులకు కూడా మనము ఏ పథకాలు అయితే వాళ్ళు లబ్ధి పొందుతారో అని చెప్పి అన్ని పథకాలు కూడా మునుగోడు నియోజకవర్గంలో ఉపయోగిస్తారు. మన కేటీఆర్ కూడా చెప్పినారు ఏంటంటే ఈసారి గెలిపించండి ప్రభాకర్ రెడ్డిని, మేము మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటాము. దత్తత తీసుకొని మేము 1 ఇయర్లా మీకు, ఎందుకంటే మళ్ళీ 1 ఇయర్కు జనరల్ ఎలక్షన్స్ ఉంటాయి కావచ్చు, మీకు అభివృద్ధి చేసి చూపెడతామని చెప్తున్నారు. చేసి చూపెడతారు. ప్రజలందరూ కూడా దుబ్బాక, హుజూరాబాదు, జిహెచ్ఎంసీ అన్ని తాతల కాలం పాత ముచ్చట్లే చెప్పుకుంటూ పోతూనే ఉంటారు. మధ్య నాగార్జున సాగర్ వచ్చింది, హైదరాబాద్ ఎమ్మెల్సీ సిట్టింగ్ సీట్ ఓడిపోయినరు. ఇవన్నీ చెప్పరాళ్ళు. ఇదేంటంటే పాత దుబ్బాక ఇవన్నీ ప్రజలు, ఎందుకంటే అక్కడ ఈటల రాజేందర్ను కాక బీజేపీ అభ్యర్థిని వేరోని పెట్టి గెలిపిస్తే అది బీజేపీ గెలిచినట్టు. ఈటల రాజేందర్ అంటే ఆయన వ్యక్తిగతంగా గెలిచిండు, అది బీజేపీ బలం కాదు. వాళ్ళు ఏంటంటే వాపును చూసి బల్బు అనుకుంటున్నారు. ప్రజలు ఈ 3వ తేదీ నాడు మునుగోడు నియోజకవర్గంలో కర్రు కాల్చి వాత పెడతారు. అది బీజేపీలో కూడా అర్థమైపోయింది. ఎందుకంటే నడ్డా సభ ఉండే, నడ్డా వస్తలేడు, మోడీ వస్తలేడు, వాళ్ళ నాయకులు ఎవరు తిరుగుతారు. ఎందుకంటే వాళ్ళు తిరిగిన తర్వాత కూడా ఓడిపోతే పరువు పోతుంది ఈ బీజేపీ. నిన్న చూసిరు కదా, మా ఎమ్మెల్యేలు 4గురిని డబ్బులు ఇచ్చి కొంటే అని చెప్పి వాళ్ళు ఏదో దొంగ ప్రయత్నం చేసినారు. కాబట్టి వీళ్ళు అన్ని ప్రయత్నాలు కూడా ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళు ఈసారి ఖచ్చితంగా చావు దెబ్బతిని వాళ్ళు ఇంకోసారి తెలంగాణలో రాబోయే జనరల్ ఎలక్షన్లో వాళ్ళు ఉనికి కూడా ఒకరు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలకుండా అవుతారు. గతంలో కేసీఆర్ కూడా ఇస్తాంబుల్ చేస్తా అని, డల్లాజ్ చేస్తా అని చెప్పారు. డెవలప్మెంట్ విషయానికి వస్తే డెవలప్మెంట్ అనేది నిరంతరం జరిగే ప్రక్రియ, రాత్రి జరిగేది కాదు, అల్లా ఉదయం దీపం కాదు అని అంటారుగా. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే
చెప్పిండు, చేసిన దానిలో చాలా వరకు కూడా ఆయన చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు హైదరాబాద్లో పనింది, 24 గంటల కరెంట్ ఉంది. అప్పుడు ఆంధ్రలో ఏం చెప్పినారు, మీకు కరెంటు తీగల మీద బట్టలు ఎండేసుకోవాలన్నారు. 24 గంటల కరెంటు, ఉచిత విద్యుత్ రైతులకు ఇస్తున్నాం, అన్ని పనులు అవుతున్నాయి. డల్లా చేస్తానా, ఇస్తాంబుల్ చేస్తానా, మనము బంగారు తెలంగాణ దిక్కు సాగుతూ ఉంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అనేవి ప్రతి ఇంటింటికి అందుతున్నాయి. ఓకే.